హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకీని. మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి. మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీ నోటిఫికేషన్ రాస్తుంది. ఈ వారం మనం గూడూరు మార్కెట్లో ఉన్నాం. ఈ వారం వచ్చేసి మనం గూడూరు మార్కెట్లో ఉన్నాం. ఈ వారం గూడూరు మార్కెట్లో వచ్చి మనకి మేకలు, మేకపోతులు ఇక్కడ వచ్చేసి చాలామంది మన సబ్స్క్రైబర్స్ అడిగే వాళ్ళు 1000-1500 పిల్లలు అనేది అడుగుతున్నారు చాలామంది. ఇది ఒకసారి అడ్రస్ ఎక్కడ మాట్లాడుకుందాం. తర్వాత మేకల గురించి, మేకపోతులు 1000-1500 పిల్లలు వస్తున్నాయా లేదనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ ఈరోజు మార్కెట్లోకి అయితే మేకలు అయితే వచ్చాయి, కానీ టైం అనేది నేను లేట్గా రావడం వల్ల జీవాలు అనేది తక్కువ ఉన్నాయి. ఉండే కట్టలే ఏ రేట్లు చెప్తున్నారు, ఏమన్నా కొనుగోలు జరుగుతుంటే ఎంత కొన్నారనేది చూద్దాం. ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్, గూడూరు గొర్రెల మేకల సంత. ప్రతి శుక్రవారం తెల్లారుజామున 3-4 గంటలకి స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం 11-12 వరకు అయితే మనకి ఈ సంత అనేది స్టార్ట్ అవుతుంది. ఇవాళ మన గూడూరు మార్కెట్లో కొన్ని కట్టలు మేకలు, మేకపోతు పిల్లలు 1000-1500 పిల్లలు కూడా అక్కడక్కడ ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే చాలామంది మన సబ్స్క్రైబర్స్ అనేది అడుగుతున్నారు, ఏది 1000-1500 పిల్లలు ఎక్కువ ఉన్నాయో చూపించడానికి చాలామంది కావాలంటున్నారు. ఇంకొకటి ఏంటంటే మా ఊర్లోనే, మా తెగచెర్లలోనే మా సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నారు. మా ఊర్లోనే నా సబ్స్క్రైబర్స్ చాలామంది రోజు వీడియోస్ తీస్తుంటాం, 1000-1500 పిల్లలు మాకు తెచ్చిరా అని చాలామంది అడుగుతుంటారు. నాకు టైం ఉండదన్నా, ఎందుకంటే ఇక్కడ మన వాళ్ళు ఎవరొకరు వస్తుంటారు. గూడూరు మార్కెట్లో వరకు టైం ఉండదు, నాకు వీడియోస్ తీసేదానికి కూడా టైం ఉండడం లేదు. ఈరోజు కూడా మన సబ్స్క్రైబర్స్ అనేది వైజాగ్ నుంచి అన్నవాళ్ళు వచ్చినారు. తర్వాత ఇంకొక అన్నవాళ్ళు వచ్చేసి అనంతపూరు, ఇంకొక అన్నవాళ్ళు వచ్చేసి మనకి కర్నూలు. మొత్తం 3 వచ్చిన్నారు. మొత్తం 3 బండ్లకి అనేది మనం పొట్టేళ్ళు అనేది ఇప్పించాం. ఆ వీడియో కూడా తీయడానికి కుదరలేదు, ఎందుకంటే అన్నవాళ్ళు తొందరగా వెళ్ళాలన్నారు. అన్నవాళ్ళకి లోడ్ ఇచ్చేసి గేట్ దగ్గర నుంచి బండి పంపించే లోపల ఈ టైం అయిపోయింది. పోతే ఇక్కడ మనకి కొన్ని కట్టలు, మేకల కట్టలు, మేకపోతులు కూడా ఉన్నాయి. ఎంత రేటు చెప్తున్నారు, ఏమైనా కొనుగోలు జరుగుతుంటే ఎంత కొన్నారనేది ఒకసారి చూపిస్తా. కానీ మన సబ్స్క్రైబర్స్ అర్థం చేసుకొని వీడియోస్ తీసేదానికి కూడా అంత టైం లేదు. అక్కడ 1000-1500 ఆ పిల్లలు కొన్నాడు ఆయన. సరే పిల్ల ఎంత కొన్నాడు ఏందని ఆయన స్టార్ట్ చేద్దాం. అన్నా కొన్నావా పిల్లని? నువ్వు కొన్నావా? ఎంత పడిందన్నా? 1400. అది కాదన్నా, మేక పిల్లని కొన్నావా? పిల్లని అచ్చంగా కదా. ఓకే, అదే కదా నేను అదే. ఏది మేక? ఏది అదే తెల్ల మేక. ఓకేనా, పిల్ల అనేది సపరేట్ కాదు. ఆ మేక, ఈ పిల్ల అనేది మనకి 14,000 మీద అనేది కొన్నారు అన్న వాళ్ళు. ఇక్కడ కొన్ని కట్టలు అయితే ఆగున్నాయి. 1000-1500 పిల్లలు అనేది కొన్ని కనిపిస్తున్నాయి. చూద్దాం అవి ఎంత చెప్తున్నారు ఏంటి అనేది. కొన్ని పిల్లలు, చిన్న పిల్లలు అనేది ఉన్నాయి. మార్కెట్లోకి ఉదయాన్నే వచ్చి చూసామంటే 1000-1500 పిల్లలు దొరుకుతాయి మనకి. పాల పిల్లలు కొంచెం పాలు పోసుకొని పెంచుకునే వాళ్ళు చాలామంది అవి చూపించన్నా అని చాలామంది కామెంట్లు పెడుతున్నారు. చాలామంది మా ఊరు వాళ్ళు కూడా చాలామంది అడుగుతున్నారు. నా ఉదయాన్నే నాకు టైం ఉండదు, మీరు వాళ్ళు వస్తే మాట్లాడి ఇప్పించేదానికి టైం ఉండొచ్చేమో, కానీ నేను వెళ్ళి తీసుకురావడం అనేది టైం కుదరదు నాకు. కాబట్టి పాల పిల్లలు అనేది ఆయన పట్టుకున్నారు కదా, అలాంటి పిల్లలు అనేది మనకి 1000-1100-1200 అలాంటి పిల్లలు అనేది వస్తాయి. ఇంకొంచెం ముదిరి పిల్లలు అయితే మనకి 1500-2000 అట్లా పెట్టుకోవాలి. అలాంటి పిల్లలు కూడా చూపిస్తాయి. ఇవి ఉన్నాయి. ఇప్పుడు ఇవి వచ్చేసి మనకి 2000-1500 అట్లా ఇవి వస్తాయి. ఎందుకంటే ఇవి కొంచెం ముదిరి పిల్ల, పాలు దాటాయి ప్లస్ ఆకు అనేది తింటాయి. ఇంకా ఇలాంటి పిల్లలు అనేది మనకి 1000-1200 ఆ మధ్యలో అనేది వస్తాయి. పాల పిల్లలు అనేది రేటు తక్కువ. ఇలాంటి ఉదయాన్నే వస్తే మనకి ఈ పాల పిల్లలు 1000-1500 పిల్లలు అనేది దొరుకుతాయి. ఇప్పుడు కొన్ని మేకలు అనేది ఆగున్నాయి. ఏం రేట్ చెప్తున్నారు ఏంటి అనేది ఒకసారి తెలుసుకుందాం. ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ చిన్న కట్టలు ఉన్నాయి, అవి చూద్దాం. ఎందుకంటే ఇక్కడ పెద్ద కట్టలు అనేది ఉదయాన్నే అయిపోయి ఉంటాయి నాకు తెలిసి. ఇప్పుడు ఆగుండే మేకలు, ఇక్కడ మేక పోతులు కూడా ఉన్నాయి. ఫస్ట్ మేకలు చూద్దాం, తర్వాత మేక పోతులు అనేది చూపిస్తా. ఇక్కడ 4 మేకలు, 4 3 అనేది ఉన్నాయి. ఈ 3 మేకలు ఏం చెప్తున్నారు చూద్దాం. తర్వాత ఇక్కడ 3 మేకలు ఉన్నాయి. ఎవరేమో 4 బావా, ఆయన తెలంగాణ అన్నగడా. ఏమి ఈరోజు డల్గా కూర్చోండి, ఏమోవా ఏమి ఈరోజు డల్గా కూర్చోండి. రాత్రి అందుకే చెప్పేది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ టైంలో ఎండాకాలంలో జలుబు చేసేసింది, మజ్జిగ తాగాలి బాగా. బావేనా? ఏ పింఛన్ వచ్చిన వాళ్ళకి అడిగి పోతుందా డబ్బులు తెచ్చుకోవడానికి? అంతే కదా, డబ్బులకే కదా. ఏమా నిజం చెప్పు, నీ ఫోన్ చేయలే ఎవరా? నిజం చెప్పు. తెలంగాణ నుంచి ఫోన్ చేశారు. తెలంగాణ నుంచి అడుగు, ఆయన్ని అడుగు. చేయలే, అడిగా చేశారా చేయలేదా? తెలంగాణ అందగాడు చేశారు. ఇక్కడికి వచ్చారు ఆయన కోసం.
ఆయన అడుగు తెలంగాణ చేసి 7 మేకలకు వచ్చి ఆయనతో మాట్లాడి ఎన్నోళ్ళు ఉన్నారు. అంత అభిమానం ఆయన అంటే తెలంగాణ అందగాడు ఆయన, అందుకే ఆయన పేరు పెట్టింది. సరే ఎవరయ్యి బాగా ఎన్ని చెప్పండి, ఏం చెప్పండి జత 29,000. నువ్వు వెళ్ళిపోతావా? నువ్వు కూడా పోతావా? ఓకేనా. ఈ పెద్ద సైజు మేకలు జస్ట్ ఫన్నీ బ్రదర్, ఎందుకంటే అప్పుడప్పుడు మన ఓన్లీ మేకల రేట్లే కాదు, అప్పుడప్పుడు కొద్దిగా ఫన్నీ కూడా ఉంటే చూసేదానికి బాగుంటుంది. ఇక్కడ మన తెలంగాణ అందగాడి 4 మేకలు అనేది పెద్ద సైజు మేకలు. జోడీ అనేది లే జతలే. ఓకే 4 మేకలు అనేది ఉన్నాయి. జత అనేది మనకి 29,000 అని చెప్తున్నారు. ఒక్కో మేక 14,500 అనేది చెప్తున్నారు. ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బ్యాలెన్స్ చేసుకుంటే మనకి 12,000, 12,500కి అలా ఈ మేక అనేది రాదు. సైజు మేక ఉంది, సూటు మేకలు కొంచెం సైజు మేకలు ఉన్నాయి, సూటు మేకలు. జోడీ అనేది మనకి 29,000 అనేది చెప్తున్నారు. 4 మేకలు అనేది మనకి 48,000 అనేది 4 మేకలు అని చెప్తాం. బ్యాలెన్స్ చేసుకుంటే మనకి 35, 36 ఆ మధ్యలో అనేది మనకి కట్ట రావచ్చు. పోతే ఇంకెక్కడ 3 మేకలు అనేది ఉన్నాయి. ఈ 3 మేకలు కూడా మన ఎవరున్నారు, ఎవరి మనేనా ఏం చెప్పండి. 3 కలిపి మనకి 27,000 అని చెప్తున్నారు. ఈ 3 మేకలు కలిపి మనకి 27,000 అంటే 9,000 లెక్క మనకి మేక అని చెప్తున్నారు. ఇంకా పోతే ఎక్కడ ఇంకో ఈ 3 మేకలు ఎవరి ఏమో ఈ 3 మేకలు ఏం చెప్పండి. 29. ఈ ఓకే ఇది వచ్చేసి మనకి 3 కలిపి 29,000 అంటే మేక 9,000 అనే చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా. ఇది కూడా సేమ్ అదే 3 మేకలు అనేది మనకి 27,000 అనేది చెప్తున్నారు. ఇది కూడా మనకి 9,000 రూపాయలు అనేది చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేరాలు అనేది ఉంటాయి. ఇంకా పోతే మనకి ఇక్కడ ఇంకొక 3 మేకలు అనేది ఉన్నాయి. మేకల కట్టలు ఈ వారం చాలా తక్కువ అనేది ఉన్నాయి. వచ్చుంటాయి, ఉదయాన్నే వచ్చుంటాయి. నేను ఇట్లా టైంలో రాలేదు, మన సబ్స్క్రైబర్స్కి జీవాలు ఇప్పిస్తూ అక్కడ టైం అయిపోయింది. ఇప్పుడు టైం మనకు 9:30 అవుతుంది. కాబట్టి చాలా వీడియోలు ఉన్నాయి. గొర్రెలు వీడియో తీయాలి, తర్వాత వచ్చేసి కటింగ్ పర్పస్ గొర్రెలు తీయాలి, పెద్ద పొట్టేలు వీడియో తీయాలి, 4 months 5 months పొట్టేలు వీడియో తీయాలి. ఎందుకంటే మేకలు అనేది మళ్ళీ అవన్నీ తీసుకొని వచ్చే లోపల అయిపోతున్నాయి. కాబట్టి ఇక్కడ ఉండే కట్టల వరకే ఇప్పుడు చూపిస్తాను, తర్వాత ఆ వీడియోస్ అనేది తీస్తాను. ఓకే ఇక్కడ వచ్చేసి మనకు ఒక 4 మేకలు అనేది ఉన్నాయి. ఈ 4 మేకలు ఏం చెప్తున్నారు ఏంటనే చెప్తారు. ఇక్కడ లైవ్ ఎయిడ్ విషయం చెప్పలేకపోతున్నా, ఎందుకంటే టైం లేదు, తొందరగా మన వీడియోస్ తీయాలి. ఎందుకంటే చాలా కట్టలు అనేది ఆగున్నాయి, తర్వాత వచ్చేసి చాలా వీడియోలు తీసేది ఆగున్నాయి. ఎవరు ఈ మేకలున్నా మనేనా? ఎవరు లేరా? ఓకే ఇక్కడైతే ఎవరు లేరు. అక్కడ మనకు మేక పోతుల కట్ట అవుతుంది, చూద్దాం. మేకలు అనేది పెద్దగా లేవు. మేకలు అనేది అక్కడ ఒక బ్యాచ్ మేక మరకలు ఉన్నాయి. సరే ఫస్ట్ మేకలు అనేది చూద్దాం అనుకున్నా. మేకలు అనేది పెద్దగా కనిపించలా, అన్ని చూసుకుంటా వెళ్దాం. ఏ వస్తే అవి రేట్ అడుగుతూ వెళ్తాను. ఇవన్నీ చూపించాయి, ఈ బ్యాచ్ మొత్తం చూపించాను మనకి. అక్కడ మేక పోతులు అనేది ఉన్నాయి. అది ఎన్ని మేక పోతులు ఉన్నాయి ఏంటనేది ఒకసారి చూద్దాం. ఇక్కడైతే మనకి మేక పోతులు అనేది ఎన్ని ఉన్నాయి, జత ప్రైజ్ ఏం చెప్తున్నారో చూద్దాం. ఇవి వచ్చేసి నాకు తెలిసినంత వరకు 4 months 5 months బ్రదర్, 4 నెలలు 5 నెలల మధ్యలో ఏజ్ అనేది ఉంటుంది. ఇంకా లైవ్ వెయిట్ విషయానికి ఎత్తుకుంటే మనకి 15-16 కిలోలు లైవ్ వెయిట్ వస్తాయి. 15-16 కిలోలు అవి లైవ్ వెయిట్ వస్తాయి. మన ఎన్ని ఉన్నా చట్ట 10 ఉన్నాయి. ఏం చెప్తున్నాను 19,000 చెప్తున్నా. 19 వాళ్ళు 16 ఉన్నారు అంటుండో. ఫైనల్ రేట్ చెప్పండి. ఫైనల్ రేట్ బేరం 19,000 చెప్పారు. 16,500 ఇచ్చేస్తా. ఆయన ఎంత కడుగుతున్నా? ఆయన 2 అడుగుతాడు. 16,000. ఓహో 2 పిల్లలు అడుగుతున్నా. ఓకే నీ కట్ట అనేది మనకి మొత్తం 10 మేకపోతులు, 10 పిల్లలు, 10 మేకపోతులు ఉన్నాయి. జోడి వచ్చి మనకి 19,000 అని చెప్పారు కదా. జోడి వచ్చి మనకి 19,000 అని చెప్పారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా. ఫైనల్ రేట్ వచ్చేసి ఆయన 16,500 తోలుకోమంటున్నాడు. ఆయన ఒక జత మాత్రమే అడుగుతున్నారు. ఓకే ఇంకా మనం లైవ్ ఎడిషన్ చెప్పాను కదా. 4 months 5 months 4 నెలలు 5 నెలలు పొట్టేలు మేకపోతులు. జోడి అనేది మనకి 19,000 చెప్పారు ఫైనల్ రేట్ కదా. ఇవి లైవ్ వెయిట్ కూడా మనకి 15-16 కిలోల కంటే ఎక్కువ రావు. 15-16 కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తాయి. ఇంకా మేక మరకలు అనేది ఉన్నాయి ఇక్కడ. అక్కడ కూడా మేక మరకలు అనేది ఉన్నాయి. ఆ 2 కట్టలు అనేది చూద్దాం మనం. ఇక్కడ మేక మరకలు అనేది ఎన్ని ఉన్నాయి, జత ఏం చెప్తున్నారో చూద్దాం. ఇవి వచ్చేసి నాకు తెలిసినంత వరకు 5 months అనేది ఏజ్ ఉండదు. 5 నెలలు అనేది ఏజ్ వయసు మరకలు, కట్టుబోయే మరకలు అంటాం మనం. అప్పుడే కట్ట 1 year అయ్యేదా కట్ట. ఇవి కొన్నారన్నా అమ్మేటే ఎన్ని ఉన్నాయి కట్ట? 14 ఉన్నాయి. ఏం చెప్తున్నా రేటు?
జత 15,000 చెప్తున్నాం. కానీ మొత్తం ఈ కట్ట అనేది మనకి 14 మేకలు ఉన్నాయి బ్రదర్. మేకలు కాదు, మేక మరకలు అంటే కట్టుబోయే మరకలు కూడా కాదు ఇవి. 5 నెలలు 6 నెలల మధ్యలో ఇది బ్రదర్. 5 నెలలు 6 నెలల మధ్యలో మరకలు అంటాం మనం. ఈయనకుండే మరకలు ఇవి వచ్చేసి మనకి జత అనేది మనకి 15,000 7,500 అని చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా, ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది. ఇంకా అక్కడ వచ్చేసి మనకి మేక మరక పిల్లలు, మరకలు అనమాట, పిల్లలు అంటాం. ఫిమేల్ అనేది ఈ కట్ట ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకి ఎన్ని ఉన్నాయి, జత ప్రైజ్ ఏం చెప్తున్నారో చూద్దాం. ఇవి వచ్చేసి మనకి నాకు తెలిసిన 3 months 4 months కదా, 3 నెలలు 4 నెలల మధ్యలో పిల్లలు ఇవి. 3 నెలలు ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి, జత ఏం చెప్తున్నారు అనేది మాట్లాడుకుందాం. ఇంకా ఇది వయసు అనేది మాత్రం 3 months 4 months కదా, 3 నెలలు 4 నెలల మధ్యలో అనేది ఉంటాయి. ఇవి వచ్చేసి మనకి 3 నెలలు అనేది ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మనకి 4 నెలలు అనేది ఉంటాయి. ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి, జత ఏం చెప్తున్నారో చూద్దాం. తర్వాత ఇవి లైవ్ వెయిట్ విషయానికి ఎత్తుకుంటే 10 కిలోల లోపలే వస్తాయి. 10 కిలోల లోపలే లైవ్ వెయిట్ అనేది ఉంటాయి. ఈ కట్ట ఏం చెప్తున్నారు అనేది చూద్దాం. ఏమో బేరం చేస్తున్నావా? ఎన్ని ఉన్నాయి కట్ట? 24. ఏం చెప్తున్నావు రేట? రేట్ 8 అన్నారు, ఏమంటున్నారు 8,200 కడుతున్నారు. నువ్వు అన్నోలయా? నీ అన్న పిల్లలు ఎన్న కట్ట మొత్తం కట్ట నువ్వు 8,200 అడిగావు, ఆయన 8,500. ఎంత చెప్తున్నాను మామూలు కట్ట మీద? 300 తేడా ఉంది. ఎన్ని ఉన్నాయి కట్ట? ఇంకా 300 కాడ ఏముంది, అట్టో ఇటో కానీ డబ్బా కొనాలన్నప్పుడు. కట్ట మొత్తం మనకి 25 ఉన్నాయి బ్రదర్. ఈ కట్ట మొత్తం మనకి 25 పిల్లలు అనేది ఉన్నాయి. 3 months 4 months ఏజ్ అనేది ఉంటుంది. మరకలు బాగున్నాయి. జత అనేది మనకి 8,500 అనేది చెప్తున్నారు. ఆయన 8,200 అనేది అడుగుతున్నారు. పోతే ఇంకా 300 మీద బేరం. ఆయన ఫైనల్ కూడా 8,400 అనేది అంటున్నారు. ఆయన 200 కాదు కానీ ఓకే. ఇవి వచ్చేసి మనకి 25 మరక పిల్లలు జోడి వచ్చి మనకి 8,400 ఫైనల్ అంటున్నారు. ఆయన 8,200 పిల్లల మధ్యలో బేరం అయిపోతుంది. ఒక 100 అటో ఇటో ఈ బేరం అనేది అయిపోతుంది. అట్లా రీజనబుల్ రేట్కే. ఫిమేల్ మొత్తం ఫిమేల్ అనేది, పోతులు అయితే కాదు, మొత్తం ఫిమేలే. జోడీ మనకి 8,200 మీద బేరం అవుతున్నాయి. ఆయన 400 మధ్యలో ఒక 100 అటో ఇటో అనేది అవ్వచ్చు. ఈ కట్ట 8,300కి జత బ్రదర్. ఇక్కడ వచ్చి ఒక పిల్ల కాదు, జోడీ వచ్చి మనకి 8,200 అంటే 4,100 మీద మన అన్న వాళ్ళు అడుగుతున్నారు. ఆయన 8,400 అని ఆయన అంటున్నారు. ఒక 200 డిఫరెంట్ బేరం అయిపోతుంది. ఈ కట్ట 8,300 మీద ఈ బ్యాచ్ అనేది అయిపోతుంది. ఇంకా మేక పోతులు ఇక్కడ ఇంకో బ్యాచ్ ఉన్నాయి, చూద్దాం ఎన్ని ఉన్నాయి, జత ప్రైజ్ ఏం చెప్తున్నారు చూద్దాం. ఈ మేకలు మనం అడిగాం, తెలంగాణ అందగాడి 29,000 అని చెప్పారు అనేది. ఈ మేకలు చూపించా. ఇక్కడ మేక పోతులు అనేది ఉన్నాయి. ఇవి ఎన్ని ఉన్నాయి, జత ప్రైజ్ ఏం చెప్తున్నారో చూద్దాం. ఏం కదా ఏమి ఈయన వ్యాపారస్తుడు? ఈయన కుర్రోడా? ఎవరు కదా? ఎవరు ఎన్ని ఉన్నాయి పోతులు? మనయేనా? కొన్నారా అమ్మేటియా? కొన్నాటియా? ఎంత పడ్డాయి జత? జత 20,000. పోతు 10,000 మీద కొన్నారా? ఎన్ని పోతులు? 5 8 అవునా? అవేనా? ఇవెంత అవెంత? అన్ని కలిపి ఒకటి జత 20,000 మీద. అన్న వెంకీ మన పోటీ అన్న, మన పోటీ ఓకేనా. ఇవి వచ్చేసి 8 పోతులు గారు. ఇవి వచ్చేసి మనకి 8 పోతులు జోడి వచ్చి మనకి 20,000 మీద కొన్నారంట మన అన్న వాళ్ళు. మన బ్రదర్ వాళ్ళు వచ్చేసి 8,000 జత వచ్చి 20,000 మీద. అక్కడ 4 ప్లస్ ఈ 2 మొత్తం వచ్చేసి 8 పోతులు. జత అనేది మనకి 20,000 జోడి అనేది మనకి 20,000 మీద కొన్నారు మన బ్రదర్ వాళ్ళు. పోతులు అనేది మనకి 6 months అనేది ఏజ్ ఉంటుంది. 6 months అనేది ఏజ్ ఉంటుంది. ఇంకా లైవ్ వెయిట్ విషయాన్ని ఎత్తుకుంటే 18-20 కిలోలు కదా, 18-20 కిలోలు అనేది వస్తుంది. కొద్దిగా రేట్ అయితే మీకు ఎలా ఉందో మీరే కామెంట్ చేయొచ్చు. ఇవి వచ్చేసి మనకి జోడి వచ్చి 20,000 మీద కొన్నారు. ఇవి వచ్చేసి 20,000 మీద కొన్నారు. ఇంకేదైనా మేకపోతులు కానీ మేకల కట్టలు ఏదైనా ఉన్నాయంటే చూద్దాం. పోయేసి గట్టిగా మజ్జిగ కొట్టు. నువ్వు అట్లా నేను బేరసంగా ఉంటే చాలా మంది నిన్ను అడుగుతున్నారు. అక్కడ ఒక మేకపోతులు ఉన్నాయి, చూద్దాం. మేకపోతులు అనేది మార్కెట్ తక్కువ వచ్చినాయి. మేకపోతులు అనేది మనకి
మార్కెట్లో తక్కువ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకి 6 మేకపోతులు ఉన్నాయి. 6 months అనేది ఉంటాయి బ్రదర్. 5 months 6 months. ఇక్కడ వచ్చేసి మనకి 7 నెలలు ఉంటాయి. ఈ 3 పోతులు అనేది 7 నెలలు అనేవి ఉంటాయి. అవి మాత్రం 5 months 6 months మధ్యలో వేసుకున్నాను. ఈ కట్ట మొత్తం 6 పోతులు ఉన్నాయి. ఈ 6 పోతులు ఏం చెప్తున్నారో చూద్దాం. ఏం చెప్తున్నా జత 20,000 చెప్తున్నాం. ఇక్కడ ఈ 6 పోతులు అనేది మనకి జోడీ అనేది 20,000 అనేది చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేరం చేసుకుంటే మనకి ఒక పిల్ల అనేది 9,000 అంటే 18,000 17,000 అట్లా ఆ మధ్యలో రావచ్చు. పోతులు అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడు అక్కడ మనం రేటు అడిగిన కొన్నామన్నా ఆ రేటు మీద కొంచెం రీజనబుల్ రేట్ అనిపిస్తుంది. అవి కొద్దిగా రేట్ అయితే ఎక్కువగానే ఉన్నాయి. ఈ 6 పోతులు మాత్రం కొద్దిగా రేట్ అనేది రీజనబుల్ రేట్ చెప్తున్నారు. బేరం చేసుకుంటే మనకి 17,500 18,000 మీద ఈ కట్ట అనేది రావచ్చు. 6 పోతులు అనేది ఈ కట్ట మాత్రం రీజనబుల్ రేట్ అనేది ఉన్నాయి. ఇంకా చాలా వరకు అయితే ఆగి ఉన్నాయి. కట్టలు అనేది చాలా వరకు ఆగున్నాయి. ఇక్కడ మేక మరకలు ఉన్నాయి. మేక పోతు పిల్లలు ఉన్నాయి. 4 months అనేది ఏది ఉంటుంది. 3 పట్టుకొని ఉండవా అమ్మేసినా ఏం చెప్తున్నావా? 3,30,000 చెప్తున్నా. 10,000 చెప్తున్నా పోతున్నా. ఓకే ఈ 3 పోతులు అనేది మనకి 4 months 5 months మధ్యలో ఏది పొట్టేలు కాదు మేక పోతులు 4 నెలలు 5 నెలల మధ్యలో అనేది ఉంటుంది. జోడీ అనేది మనకి జోడీ కాదు పోత అనేది మనకి 10,000 అనేది చెప్తున్నారు. ఇప్పుడు అక్కడ పోతులకి ఇక్కడ పోవాలనుకుంటే కొద్దిగా ఏజ్ తక్కువ రేట్ అనేది మాత్రం ఎక్కువగానే చెప్తున్నాడు. 10,000 చెప్తే ఎవరైనా కొంటారా? అంత రేటు చెప్పాలండి. మార్కెట్లోకి వచ్చేలా చెప్పండి. తరం బాగండి జనాల్ని. యాడికి మరి 10,000 చెప్తే ఎన్ని కిలోలు వస్తుందా? నిన్న ఎవరు కొనమనేరు పల్లెల్లో కాదు 10,000 పెట్టి నిన్న ఎవరు కొనమనేరు. ఇక్కడ అమ్మే రేటే కొనుక్కోవాలి కానీ అంత రేటు పెడితే ఎవరు కొంటారు చెప్పు? కూరలు ఎక్కడే కొంటారు కదా. 1,500 1000 రూపాయలు పెట్టి కొంటారు కదా. కూర 800 ఎక్కడే కదా అమ్మేది. ఓకేనా ఈ 3 అనేది వాళ్ళ ఇష్టం. వాళ్ళ రేటు వాళ్ళు ఉంటుంది. నేను చెప్పాల్సింది చెప్పాలి. 3 పోతులు 30,000 అనేది చెప్తున్నారు. బేరం చేసుకుంటే ఒక రీజనబుల్ రేట్ అనేది రావచ్చు. ఎందుకంటే ఇక్కడ ఈ కనిపించే 6 పోతులు 10,000 చెప్పారు. ఈ బెస్ట్ నాకు తెలిసి రీజనబుల్ రేట్ అనిపిస్తుంది. ఏం బావా ఏ సంగత? ఇక్కడ ఒక జోడీ ఉన్నాయి మేక పోతులు. ఇవి కూడా ఈ జోడీ అనేది ఏం చెప్తున్నారో చూద్దాం. బ్రదర్ మనేనా ఆయన ఈ కూడా మనేనా? ఏం చెప్తున్నా? ఈ 30,000 చెప్తా ఏందా? ఈ 2 పోతులు అనేది మనకి 4 months 5 months మధ్యలో ఉంది. 50,000 పడుతున్నారు. జత అనేది మనకి 13,500 చెప్తున్నారు. జోడీ అనేది మనకి 13,500 చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ గా బేరం చేసుకుంటే 12,500 ఈ బ్యాచ్ ఈ జోడీ అనేది రావచ్చు. రదన్నా ఏంది ఎక్కువ కట్టి కొన్నా ఈరోజా? ఎవరమ్మా చిన్నగా చిన్నగా ఈ వరకేనా? ఏం తక్కువ కొన్నావు ఈరోజా? వెంకీ మనబోటి అన్న మనబోటి ఏం పడదు అన్న కొన్నావా? 8,500 అవి లాట్ 8,500 అవి 12,000. ఆ పోతులు ఎవరు? అయ్యే రావన్నా. ఓకే 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 నీ మేక మరకలు ఫిమేల్ ఇవి వచ్చేసి మనకి 8,500 జోడీ అనేది మనకి 8,500 మీద ఈ లాట్ అనేది 8,500 మీద కొన్నారు అన్న వాళ్ళు. ఇక్కడ కొని కర్ణాటక చెన్నై మెడ్రాస్కి అనేది వెళ్తాయి. ఇక్కడ కొని అక్కడ మారు బేరం అనేది అమ్ముతారు. ఇవి వచ్చేసి మనకి 12,000 మీద. ఈ మరకలు వచ్చేసి మనకి 12,000 మీద ఈ మరకలు అనేది అన్న వాళ్ళు కొన్నారు. ఇంకెక్కడ పోతులు ఉన్నాయి. ఇక్కడ ఈ పోతులు ఎన్ని ఉన్నాయి జత ప్రైజ్ ఏం చేస్తున్నారో చూద్దాం. అక్కడ కూడా ఒక బ్యాచ్ ఉన్నాయి పోతులు. ఆ బ్యాచ్ చూసి వీడియో ఆఫ్ చేస్తా. ఇక్కడ ఈ పోతులు ఉన్నాయి ఏం చెప్తున్నారో ఏంటో చూద్దాం. ఈ మేక మరకలు మాత్రం మనకి 6 months అనేది వయసు ఉంటుంది. ఇవి 6 నెలలు అనేది వయసు ఉంటుంది. జోడీ మనకి 12,000 మీద. జోడీ అయితే మనకి 12,000 మీద ఈ బ్యాచ్ కొన్నారు. ఇక్కడ పోతులు అనేది ఉన్నాయి 1 2 3 4 5 6 7 8 9 10. ఈ కట్ట అనేది మనకి 10 పోతులు అనేది ఉన్నాయి. ఈ 10 పోతులు జత ప్రైజ్ ఏం చెప్తున్నారో చూద్దాం. ఏం బావా అమ్మేసినా ఉన్నాయన్నా? అమ్మేటియా కొన్నారా? అమ్మేటియా 10 ఉన్నట్టున్నాయి. ఈ మూడేనా? ఈ 3 ఏం చెప్తున్నా? 3 18,000 చెప్తున్నా లేదా జత 18,000 చెప్తున్నా? 3 కలిపి పిల్ల 6,000 లెక్కన 3 6 18,000 అనేది చెప్తున్నాం. 2 పోతులు 1 మరక పిల్ల అది మరక పిల్ల. ఓకే ఈ 2 ఈ పోతులు అది మరక పిల్ల 3 కలిపి మనకి 18,000 చెప్తున్నారు. ఫైనల్ రేట్ కన్నా బేరం చేసుకోవచ్చు. అవి ఎవరయ్యా? ఏం చెప్తున్నారన్నా? తెలీదా? అవి ఎవరు అన్నాలయ్యా? లేరా వాళ్ళు లేరా? ఓకే ఓకే నేను వచ్చేసి మనకి 3 పోతులు మాత్రం మనకి
ఈ 2 పోతులు వస్తాయి, అది మాత్రం మనకి మరక పిల్ల వస్తుంది. 3 కలిపి మనకి 18,000 అని చెప్తున్నారు. బేరం చేసుకుంటే 15,000, 14,000 ఆ మధ్యలో అనేది రావచ్చు. ఇంక ఇక్కడ పోతులు అనేది ఒక 1, 2, 3, 4, 5, 6, 7 ఎవరైనా అన్నా ఏం చెప్తున్నాయన కొన్నాడా రేట్ చెప్తుండా జోడి 18,000 చెప్తుండు. ఓకేనా ఇది వచ్చేసి మనకి ఈ పోత అనేది మనకి 5 months అనేది కూడా ఉండదు, 4 months 5 months మధ్యలో ఏజ్ ఉంటుంది. జోడి ఇచ్చి మనకి 18,000 అనేది చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా బేరం చేసుకుంటే బేరం అనేది ఉంటుంది. అన్న హోటల్లా రాలేదన్నా వాళ్ళు వస్తే. ఓకే నీరంటా నేను ఎవరు అనుకుంటున్నానా అమ్మలా బాగున్నా. ఓకే ఇక్కడైతే మనకి పోతుపిల్లలే కదా అన్నయ్య. ఓకే మొత్తం మనకి పోతులు బ్రదర్ ఇవి వచ్చేసి మొత్తం మనకి 3 months 4 months మధ్యలో పిల్లలు, 3 నెలలు 4 నెలల మధ్యలో పిల్లలు అనేవి ఉన్నాయి. ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి, జత ప్రైజ్ ఏం చెప్తున్నారు చూద్దాం. ఇంకా లైవ్ వెయిట్ అనేది మనకి 10 కిలోల లోపలే వస్తుంది. లైవ్ వెయిట్ అనేది మనకి 10 కిలోల లోపలే వస్తుంది. గుడుంబా శంకర్ గూడూరులోకి గుడుంబా శంకర్ అంటే ఫేమస్ తెలంగాణ హైదరాబాద్కి ఎక్కడ లోడింగ్ పోవాలన్నా కూడా మా కొడుకేలే, ఇలా కొడుకే కదా అంటే బాబాయ్నే కదా నీకు. ఓకే ఎన్ని ఉన్నాయి మనయా 12 ఏం చెప్తున్నా 11,500 చెప్తున్నా. అవునవునులే. ఓకేనా ఈ మొత్తం ఈ కట్ట అనేది మనకి 12 మేకపోతు పిల్లలు అనేది ఉన్నాయి. 12 మేకపోతు పిల్లలు ఉన్నాయి. జోడీ అనేది మనకి 11,500 అనేది బేరం అనేది చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది. మా విలేజ్ దగ్గరలోనే వీళ్ళు. ఇక్కడ పిల్లల్లో కూడా కొంచెం జ్ఞానం అంటే కాళ్ళు వంకర అని చెప్పారు కదా, ఆ పిల్లకనే కాళ్ళు కొద్దిగా వంకరగా ఉంది. ఇలాంటివి ఉంటాయి, కొద్దిగా చెక్ చేసుకొని కొనుక్కోండి. ఎందుకంటే కనిపిస్తుంది కదా ఇలా జ్ఞానం పిల్లలు కూడా కొన్ని ఉంటాయి, అలాంటివి చూసుకొని కొనుక్కోండి. పర్లా పిల్లలు అనేది మనకి 11,500 చెప్పారు వాళ్ళు. బేరం చేసుకుంటే మనకి 10,000 లోపలే రావచ్చు. జోడీ అనేది మనకి 10,000 లోపల అనేది రావచ్చు. బేరాలు అయితే లేవు కాబట్టి ఆ పిల్ల మనకి 4,000, 4,500 ఆ మధ్యలో అనేది రావచ్చు. 10,000 లోపల జోడీ 8,000, 9,000 మధ్యలో అనేది రావచ్చు. ఇంకా మార్కెట్లో చాలా వరకు అయితే అంతే ఖర్చు అయితే వస్తల్లా. ఓకే ఇంకా మనకి మార్కెట్లో చూపించేదానికి పెద్దగా లేవు కదా, మార్కెట్లో పెద్దగా జీవాలు అనేది వచ్చాయి కానీ నేను తీయడం ఈ టైంలో తీస్తే ఇలాగే కనిపిస్తాయి. కొన్ని కట్ల సేల్ అయిన కట్టలో రేట్లు ఎంత కొన్నారని చూపించాను, కొన్ని మాత్రం మనకి ఆగిపోయి ఉన్నాయి. అవి ఎంత ఏంటనేది మీకు చూపించాను. ఇంకా నెక్స్ట్ వారం అనేది మన సబ్స్క్రైబర్స్ ఎవరు రాకపోతే ఖచ్చితంగా మంచిగా వీడియోస్ అనేది చూపిస్తాను. తర్వాత రేపు మైదుకూరు మార్కెట్కి వెళ్తాం కదా, రేపు వచ్చేసి మనకి మైదుకూరు మార్కెట్లో మేకలు మేకపోతులు రేట్లు ఎలా ఉన్నాయి ఏంటనేది మైదుకూరు మార్కెట్ అనేది రేపు అనేది తీస్తాను. తర్వాత మనకి తెలంగాణ సైడ్ వెళ్ళాలి అనుకున్నాను. నిన్న వారం కుదరలా, ఈ వారం వెళ్ళేదనే ట్రై చేస్తాను. తెలంగాణ మార్కెట్కి తెలంగాణ సైడ్ వెళ్ళి అక్కడ బయట మార్కెట్లు ఉన్నాయి, ఆ మార్కెట్ వీడియోస్ కూడా చేస్తాను. రేపు మాత్రం మైదుకూరు మార్కెట్కి అనేది వెళ్తాను కదా, రేపు వరకు మనకి మైదుకూరు మార్కెట్కి అనేది వెళ్తున్నాను. ఈ వారం గూడూరు మార్కెట్లో మేకలు వచ్చాయి, మేక పోతులు కూడా తక్కువ అనేది వచ్చాయి. 1,000-1,500 పిల్లలు కావాలనుకునే వాళ్ళు ఉదయాన్నే వచ్చారంటే మీకు 1,000-1,500 పిల్లలు దొరుకుతాయి. 8-9 దాటిందని మనకి పిల్లలు దొరికేది కష్టం కాబట్టి అర్థం చేసుకోండి. నెక్స్ట్ వారం మార్కెట్ ఎలా ఉంది ఏంటనే చూద్దాం. ఈ వారం మార్కెట్ పెద్దగా లేదు, చాలా వరకు మేకల కట్టలు అనేది ఆగున్నాయి, పోతులు అనేది తక్కువగా వచ్చున్నాయి. కానీ నెక్స్ట్ వారం ఉదయాన్నే తీసేదానికి ట్రై చేస్తాను. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్.